వాటర్ని ఎంతో వృధా చేస్తున్నాం. మన అవసరాలకు మించి వాటర్ని వృధా చేస్తున్నాం. ఈ భూమిపై సముద్రపు నీరు 70% ఉంది. కానీ ఆ సముద్రంలో ఉన్న నీరు మనకు ముడ్డి కడుక్కోవడానికి కూడా ఉపయోగపడని ఉప్పు నీరు. 2.5% మాత్రమే ఇక్కడ మంచినీరు ఉంది. ఇందులో కూడా 1.2% మాత్రమే మనకు సులభంగా అందుబాటులో ఉన్న నీరు. మిగిలిన నీరు మొత్తం భూగర్భంలో, మంచుకొండల్లో, నదుల్లో ఉంది. మనం ఇలానే నీటిని వృధా చేస్తూ పోతే మనకు నీరు అనేది అందుబాటులో లేకుండానే పోతుంది. ఇప్పటికే మనం నీటిని కొంటున్నాం. ఇక భవిష్యత్తులో ఎలా అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇండియాలో నీరు అందుబాటులో లేని గ్రామాలు కూడా ఉన్నాయి. వీలైతే ఆ గ్రామాలకు నీటిని అందించే ప్రయత్నం చేయండి. కానీ వృధా చేయడానికి ప్రయత్నించకండి. 1850లో నీటిని వెతుక్కుంటూ వాళ్ళు పుట్టి పెరిగిన గ్రామాలను వదిలిపెట్టి నీరుని వెతుక్కుంటూ నీరు ఎక్కడ ఉంటే అక్కడ గ్రామాలను నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు మనం ఎంత దూరంలో ఉన్నా సరే మన ఇంటి లోపలికి నీరు వచ్చేలా మార్గాలని సృష్టించుకున్నాం. కానీ నీటిని మాత్రం కాపాడుకోలేకపోతున్నాం. ఎలా పడితే అలా వాడి వృధా చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో నీటి కరువు రావడంతో నీటిని కూడా దొంగిలించారు. బీహార్లో ఒక గ్రామంలో నీటి కరువు రావడంతో నీటి దాహంతో 8 మంది చనిపోయారు. మహారాష్ట్రలో ఒక బిందె నీటి కోసం 5 కిలోమీటర్లకు పైగానే నడుచుకుంటూ వెళ్ళి కొన్ని గ్రామాలు నీటిని తెచ్చుకుంటున్నాయి. తెలంగాణలో అయితే పెద్ద పోతులపాడు అనే గ్రామంలో 2016లో నీటి కరువు రావడంతో బిందెలు పట్టుకొని రోడ్లపై నీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూసేవాళ్ళు. భారతదేశంలో నీటి సమస్య చాలా ముఖ్యమైనది. దీనికి సత్వర చర్య అవసరం. ఇది ఎందుకు జరుగుతుందో మరియు దాని అర్థమేంటో తెలుసుకోవడం ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు. గుర్తుంచుకోండి, ఆదా చేసిన ప్రతి కొద్దిపాటి నీరు మరియు మనమందరం కలిసి పనిచేస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు ఉండేలా చూసుకోవచ్చు. భవిష్యత్తు తరాలకు మనం అతి ముఖ్యమైన వనరులను కాపాడుకుంటామని వాగ్దానం చేద్దాం. సేవ్ వాటర్, సేవ్ లైఫ్. ప్రతి నీటి చుక్కను కాపాడండి. అప్పుడే మీ ప్రాణాలను కూడా కాపాడుకోగలుగుతారు.